ప్రస్తుతం మనతో పాటు శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. శ్రీకాంత్ గౌడ్ గారు, నిన్న రాహుల్ గాంధీని ఆ విధంగా అరెస్ట్ చేయడం కావచ్చు, మొన్న పార్లమెంట్ దగ్గర జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, సో మోదీ గారు మాత్రం మేము రెండోసారి విజయవంతంగా నిర్వహించినాం కదా, అయినా ఎందుకు ఇదంతా డ్రామాలు అంటున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొనసాగుతున్నటువంటి పాశవిక పాలన. దీంట్లో ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో నిరసన తెలిపే హక్కు ఉంది. ఆ నిరసనలో భాగంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పార్లమెంటుకు తరలి వస్తే పాశవికంగా వాళ్ళ మీద లాఠీలతోటి, తూటాలతోటి దాడి చేసిందే కాక వారందరి తరపున మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందరికి నిరసనకు వెళ్తే వారిని పార్లమెంట్ లో డిటెన్షన్ చేయడం ఏంది, వారి మీద భౌతిక దాడికి దిగడం ఏంది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన తెలుపుకునే హక్కు ఉంటుంది. ఇక్కడి నుంచి మేము భారతీయ జనతా పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, నరేంద్ర మోడీ గారికి కానీ, వారి మిత్ర మండలికి కానీ, విద్యార్థులు, యువతతోటి పెట్టుకునే ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. మేము ఈ నిరసనను, ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగిస్తాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్దె దించే వరకు విద్యార్థులు, యువత ఈ పోరాటంలో పాల్పంచుకుంటారు.